12వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ సునీతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసలు ఈ వార్డులో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమన్నా సొంత నిధులు ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయి? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ మరి ఏ విధంగా ముందుకెళ్తున్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గత పాలకవర్గం 5 సంవత్సరాల్లో మా 12వ వార్డు అంటే నేను 1,02,00,000 రూపాయల వర్క్స్ అన్నం చేసాము. అందులో వివిధ ప్రాంతాల్లో ఇటు శాంతినగర్ కావచ్చు, కుర్మబస్తీ కావచ్చు, నెక్స్ట్ పద్మశాలి ఏమంటాం కమ్యూనిటీ భవనం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, వాటర్ సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించాము. 1,02,00,000 పెట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే మాకు బీసీ కాలనీలో కూడా 120 ట్రిప్పుల మొరం అన్నది మేము పోయించాము. అది మా సొంత నిధులతో పోయించాము. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేస్తున్నారు? ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు? ఏ విధంగా వెళ్తున్నారు? నమస్కారం అండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీతా మహేందర్ రెడ్డి గారికి. నా పేరు మోర్తల సునీతా రమణారెడ్డి. 12వ వార్డు అభ్యర్థిగా నేను ఆలేరు మున్సిపాలిటీ నుండి పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికలలో నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రస్తుతం మేము అధికార పార్టీ కాదు, అయినా సరే చాలా కట్టుదిట్టంగా మేమైతే ఏవేవి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అన్నది ఇంతకు ముందు గత పాలక వర్గంలో మేము అన్నీ చేసాం. ఏవైతే మేము ఇస్తాము, మేము ఈ పనులు చేస్తాము అని ఏవైతే చెప్పామో ఆ పనులన్నీ 199% మేము పనులన్నవి చేసాము. అలాగే ఈ రెండోసారి కూడా, ఈ రెండో దఫాలో కూడా ఖచ్చితంగా ఆ హామీలు ఇచ్చాము, కొన్ని హామీలు ఇచ్చాము. ఆ హామీలన్నీ కూడా మేము ఖచ్చితంగా ఈ రెండో దఫాలో మీరు మమ్మల్ని కానీ గెలిపిస్తే ఖచ్చితంగా హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామని చెప్పి మీడియా ముందు చెప్తున్నాం. ఏం హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ఈ వార్డు 12వ వార్డు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ఏం చేయగలుగుతారు మీరు? ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అన్నవి సరిగ్గా లేవో, అంటే అన్ని వార్డులో బాగానే ఉన్నాయి, ఎక్కడైతే కొంచెం అధ్వానంగా ఉన్నాయో ఆ ప్లేసెస్లో అన్ని సీసీ రోడ్లు. నెక్స్ట్ కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా మళ్ళీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంచెం మార్చడము, లేదా పాడైపోయిన డ్రైనేజెస్ అన్నీ కూడా మారుస్తాం. అలాగే అక్కడక్కడ మనకి సీసీ కెమెరా ఈ మధ్య దొంగతనాలు అవి ఇవి బాగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మెయిన్ జంక్షన్స్లో మనకి సీసీ కెమెరాలు అవసరం ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిటిలోని సీసీ కెమెరాలు అన్నవి పెట్టిస్తాం. ప్లస్ ముఖ్యంగా మనకి ఆలేరులోని ఆధార్ సెంటర్ అన్నది పోయింది కాబట్టి చాలామంది ఇక్కడ ఆధార్ కొత్తగా పుట్టిన పిల్లలు కావచ్చు, కొత్తగా ఇంటికి వచ్చిన కోడళ్ళకి పేర్లు మార్చుకోవడం కానీ, పేర్లు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడి జనగాం కానీ భువనగిరి కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈసారి కానీ మన బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజార్టీ గెలిపిస్తే ఖచ్చితంగా మన నాయకురాలు సునీతా మేడం గారు ఆధార్ సెంటర్ని ఖచ్చితంగా మళ్ళీ మన ఆలేరుకి రప్పిస్తారు. ఇప్పుడు ఈ వార్డులో, మీ 12వ వార్డులో మీ సొంత నిధులతో ఏమైనా చేయగలుగుతారా? సొంత నిధులతో అన్నప్పుడు ఖచ్చితంగా మేము అధికార పార్టీ కాదు కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే మాకంటూ ఇబ్బంది కలిగింది, మనకి కానీ ఫండ్స్ రావట్లేదు, ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకొని సొంత నిధులు అన్నవి ఏర్పాటు చేస్తాము. ఆ అభిమానంతో అక్కడ బీసీ కాలనీలోని ప్రజలు కూడా మళ్ళీ మాకు సహకరిస్తారని చెప్పి మొన్న మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా వారి యొక్క నమ్మకాన్ని మాకు చూపించారు. కాబట్టి వాళ్ళ మాటల్లోనే మాకు అర్థమైంది, ఎస్ మేమన్నది వాళ్ళకి మంచిగానే పనిచేసాము అన్న అభిమానం వాళ్ళకు ఉంది మా మీద అన్న నమ్మకం అన్నది మాకు కలిగింది. అలాగే ఇటు రెడ్డిగూడెంలో వెళ్ళేసరికి రెడ్డిగూడెం మెయిన్ కమాండ్ నుంచి గోల్డెన్ వెంచర్ వరకు కూడా 5 లక్షల రూపాయలు పెట్టి దాతల సహకారంతో గోల్డెన్ వెంచర్ వాళ్ళ యొక్క సహకారం, ఆ రెడ్డిగూడెంలో దాతలు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో సీసీ రోడ్ అన్నది వేయించాము. ఇలాగే అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే ఇంకొన్ని ఖచ్చితంగా 5 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అన్నది పనులు అనేవి జరగవు. సో ఈ రెండో దఫాలో మిగతా ఎక్కడైనా కొంచెం మిగిలిపోతే వాటిని కూడా ఖచ్చితంగా మేము ఈసారి మమ్మల్ని మంచి మెజారిటీతో కానీ గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన చిన్న చిన్న పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేసి మీ నమ్మకాన్ని అన్నది మేము ఒమ్ము చేయకుండా ఉంటాం. ఈ 12వ వార్డులో ఏం చేస్తారు మీరు? 12వ వార్డులోని మనకి ఇక్కడ చాలా వరకు అందరూ వాటర్ కొనుక్కుంటున్నారు. ఖచ్చితంగా మ్యాక్సిమం మెయిన్ సెంటర్స్లో వాటిలో వాటర్ ప్యూరిఫైయర్స్, వాటర్ ఫిల్టర్స్ అన్నవి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా సీసీ కెమెరాలు అన్నవి ఫిక్స్ చేస్తాం. ఆధార్ సెంటర్ అన్నది మనకి లేదు, సునీత మేడం గారి సహకారం తీసుకొని ప్లస్
ఇంకెవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకొని పెద్ద మనుషుల సహకారం తీసుకొని ఆధార్ సెంటర్ అనేది మళ్ళీ తిరిగి మన ఆలయ మున్సిపాలిటీకి తీసుకొచ్చేటట్టుగా చేస్తాం. అలాగే మనకి వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుని మండపాలు టెంపరీగా వేసుకుంటున్నాం. ఆ టెంపరీ కూడా ఎవరైనా స్థలం కానీ కేటాయిస్తే అందులోని పర్మనెంట్గా ఒక షెడ్ అనేది వేయించుకుంటే ఆ ఏరియాలో ఆ కాలనీలో వాళ్ళకి వినాయకుని మండపం అన్నది ఏర్పాటు చేయడానికి మా యొక్క సహకారం మేము అందిస్తాం. ఆపదలో ఏదైనా ఆదుకోవాలన్నా ఏదైనా మంచి చెడు